హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రవ గారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. పూర్వం ఒక పల్లెటూరులో ఓ రైతుకి ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు రాఘవులు. ఆ రైతు ఏమిటో ఒక కర్కోటకుడు. ఆయన పిల్లాడిని అసలు బతకనిచ్చేవాడు కాదు. విపరీతంగా పని చేయించేవాడు. ప్రతి పనికి పేర్లు పెట్టేవాడు. ఏం చేసినా సాటిస్ఫాక్షన్ లేని నాన్నల్ని మనం ఇప్పుడు కూడా కొంతమందిని చూస్తామండి. అమ్మలు కూడా అంతే. కొంతమంది అమ్మలు ఉంటారు, ఏమీ చేయనివ్వరు, ఏం చేసినా పేరు పెడతారు, దానికి కాల్చుకు తింటారు. చేస్తే చేసేవంటారు, చేయకపోతే చేయలేదంటారు, చేస్తే బాగా చేయలేదంటారు, చంపుతూ ఉంటారు కొంతమంది. అంటే ఏదో డిస్సాటిస్ఫాక్షను అది పిల్లల మీద పడుతుంది. అయితే విసిగిచ్చేవాడు. గొడ్ల పని, పొలం పని, చచ్చేలా పని చేసేవాడు. వాళ్ళ నాన్నని సంతోష పెట్టడానికి వాడు చెయ్యని పని లేదుట పాపం. రాఘవులు ఎంతో పని చేసేవాడు. ఆ పక్క ఇంట్లో 2-3 ఏళ్ళ అవతల ఉన్న ఒక అమ్మా నాన్న లేక మేనమావ దగ్గర పెరిగే ఒక పిల్ల రామి, అదంటే వీడికి ఇష్టం. ఆ రామిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. నాన్నకి చెప్పాడు, నాన్న రామిని పెళ్లి చేసుకుంటాను అని అడిగేసరికి ఏమన్నాడు వాళ్ళ నాన్న, దాని దగ్గర రూపాయి లేదు, నీకే దండగ తిండి పెడుతుంటే మళ్ళీ దానికి కూడా దాని తిండి దండగ పెట్టాలా, అదేమన్నా పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల నుంచి ఆస్తో స్వాస్థో ఏదో రావాలి, అది మేనమావ పంచని బతుకుతోంది, దానికి వాడేమి ఇవ్వడు, తాళి కట్టించి పంపించేస్తాడు, వెనకాల నుంచి రూపాయి తాని పిల్లని ఎందుకు తెచ్చుకోవాలని తెగ తిట్టిపోసాడు. రామికి చెప్పాడు రాఘవులు. చెప్పాక ఇద్దరు కొంచెం దుఃఖపడ్డారు. తర్వాత తనకు అనిపించింది, ఇక్కడ ఏమీ సాటిస్ఫాక్షన్ లేదు, అడవా చాకిరి, నాకు నచ్చిన పిల్లని చేసుకోవడానికి కూడా వీలు లేదు, దాని దగ్గర డబ్బులు లేవంటాడు. ఆ పనే అది కూడా పని చేస్తుంది కదా, సరే ఈ పని ఏదో బయట ఎక్కడైనా చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకొచ్చి పెళ్లి చేసుకుందాం అని చెప్పి రామికి చెప్పాడు. నేను ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా సంపాదించుకొస్తా, మా నాన్న చేతుల్లో పెడితే పెళ్లి ఖర్చులు దండగంటున్నాడు, ఆ దండగ లేకుండా డబ్బులు తెస్తాను, అప్పుడు పెళ్లి చేసుకుందాం మనం, నువ్వు నీ దారి నువ్వు పని చేసుకుంటూ ఉండని ఒకనాడు బయలుదేరి వెళ్ళాడు. ఊరికే పని వెతుక్కుంటూ ఓ 2-3 ఊళ్ళు దాటేసరికి ఒక చోట ఏరు దాటుతుంది ఒక ముసలమ్మ. ఏరు దాటుతుంటే సరే ఆవిడ పొలం వ్యవసాయం దగ్గర ఎక్కడో నుంచుంది, ఎడ్లను తోలుతుంటే అవి కదలటల్లా, హే అంటుంది. ఇతను అన్నాడు అక్కడికి వెళ్ళి, అవ్వా ఏమిటి అంత కష్టపడుతున్నావు, నువ్వు తప్పుకో, ఎడ్లను నేను తోలుతా, అరక నేను కడతాను అని చెప్పి అరక కట్టి దున్నాడు. దున్నితే పొలం అంతా దున్నేసాడు. మంచి బలమైన వాడు, వీడికి అలవాటు ఉంది పని. అయితే అవ్వంది, భలే మంచివాడివిరా నాయన, దారిపోయేవాడివి, ఏదో పని చేసి పెట్టావు, ఎక్కడికి బయలుదేరావు మనవడా, ఏ ఊరు ఏమిటి అని అడిగింది. వీడు మెల్లిగా తన కథ అంతా చెప్పాడు. మా నాన్న ఇట్లా, నేను రామిని ఇష్టపడ్డాను, దాన్ని పెళ్లి చేసుకుంటే నాకు ఇష్టము, మా నాన్న ఏమిటి అన్నాడు, ఏదైనా సంపాదించుకుందామని అనేసరికల్లా ఆవిడంది, ఎక్కడికో ఎందుకురా వెళ్ళటం, 3 ఊళ్ళ గ్యాప్ ఉంది నీకు మాకు, ఉండు నా దగ్గరే, ఈ వ్యవసాయం చేసి పెట్టు, ఓ ఏడాది నా కింద పనిచి, నువ్వు వెళ్ళేటప్పుడు పెద్ద మొత్తం ముట్ట చెప్తా, 2 పూట్ల అన్నం పెడతా, నాతో పాటు హాయిగా ఉండు అంటే సరేనని ఆ అవ్వగారింట్లో ఉండిపోయాడు. ఆవిడకి వ్యవసాయ పనులు చూశాడు, గొడ్ల పని చూశాడు, ఇల్లు వాకిలి వాళ్ళ నాన్న దగ్గర చేసేవాడు కదా, ఈవిడ చక్కగా 2 తిట్లు తిమ్ములు లేవు, నాన్న తెగ తిట్టిపోసేవాడు, ఇడేం లేదు, హాయిగా వంట చేసి పెట్టేది, కమ్మగా కడుపు నిండా భోజనం పెట్టి వీడిని కొంచెం పుష్టిగా తయారు చేసింది. ఏడాది అయింది. ఏడాది అయ్యేసరికల్లా అడిగాడు, అవ్వ ఒక మాట, మరి ఊరు వెళ్ళొస్తాను, నేను వెళ్తే పెళ్లి చేసుకుని మళ్ళీ వస్తాలి అన్నాడు. అయితే ఈవిడేమంది, చాలా సంతోషం రా నాయన, వెళ్ళేటప్పుడు వాకిట్లో ఉన్న గాడిదని తోలుకెళ్ళు అంది. ఏంటిదండి? గాడిదనా? వీడు నిర్ఘాంతపోయాడు. ఏదో డబ్బులు ఇస్తుంది అనుకున్నాడు, 2 పూట్ల అన్నం పెట్టింది అనుకో, చెప్పాడు కదా, చెప్పిందిగా వెళ్ళేటప్పుడు ముట్ట చెప్తానని, మరి ఏమిటి ముట్ట చెప్పడం, గాడిదనా? వీడు తెల్ల మొహం వేశాడు. అగ్గ వచ్చి గాడిద దగ్గర నుంచున్నాడు, ఏం మాట్లాడలే. ఆ అవ్వ మళ్ళీ లోపల నుంచి వచ్చింది. ఏరా మనవడా, గాడిదనిచ్చి పంపిస్తున్నానని అనుకుంటున్నావా, దాని 2 చెవులు పట్టు లాగు ఓసారి అంది. గాడిద పక్కన నిలబడి 2 చెవులు పట్టుకుంటా వెనక్కి లాగాడు. లాగేసరికి అది ఏ అంటుంది. గాడిద ఎట్లా వంట పెడుతుంది, అది ఏ అనగానే దాని నోట్లోంచి ముత్యాలు రత్నాలు రాలిపడ్డాయి. అబ్బా, ఆశ్చర్యపోయి ఇదేంటవ్వ అన్నాడు. అందుకే రా నీకు ఇస్తున్నాను, దీన్ని చెవులు పట్టుకు ఈ లాగితే ముత్యాలు రత్నాలు వదులుతుంది, నోట్లోంచి వస్తాయి, అవి తీసుకుని అమ్ముకొని సంపాదన చేసుకో, నీ పని నువ్వు చేసుకో, దీంతోటే బతకక్కర్లా, నీకు అవసరమైనప్పుడు చెయ్యి అని చెప్పింది. ఆ ముత్యాలు రత్నాలు అవ్వకిచ్చాడు, దండం పెట్టాడు. గాడిదని తీసుకెళ్తాలే, ఇది ఉందిగా నా దగ్గర, ఇవి నువ్వు ఉంచుకొని ఆ ముత్యాల రత్నాలు ఆవిడ చేతిలో పెట్టి గాడిదని తోలుకొని బయలుదేరాడు. తన ఊరు చేరే దారిలో వీడు ఒక రోజులో వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి రాలా, 3-4 రోజులు పట్టింది కదా,
మధ్యలో ఒక పేదరాశి పెద్దమ్మ గారింటి దగ్గర పూటకోళ్ళ పెద్దమ్మ ఇంటి దగ్గర ఆగాడు. ఆగితే సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకుని వెళ్తానమ్మా అన్నాడు. సరే ఉండు నాయనా అన్నాక కొంచెం డబ్బులు ఉన్నాయి. అవేదో 10 రూపాయలు ఇచ్చింది వీడికి, ఒక 5 రూపాయలు. అన్నం తిన్నాడు. సరే పడకేస్తుంటే అవ్వేమంది, నువ్వు పెద్ద మంది బాబు పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతావా, ఒక వరహా ఇవ్వు నీ భోజనానికి, అదే 1 రూపాయి ఇచ్చెళ్ళు అన్నది. అనేసరికల్లా ఇతను అన్నాడు, ఆ పొద్దునే వెళ్ళిపోతాను పెద్దమ్మ, ఉండు నేను వస్తానని. ఏం చేశాడు, కబకబ్బా బయటికి వెళ్ళి ఆ గాడి చెవులు 2 చెవులు పుచ్చుకులాగితే అది ఏ అని ఇన్ని ముత్యాలు ఇన్ని రత్నాలు పడేసింది. వీడు ఇవన్నీ మూట కట్టుకుని ఒక ముచ్చని తీసుకెళ్ళి ఆ పెద్దమ్మకి ఇచ్చాడు. పెద్దమ్మ, పెద్దదానివి పేదదానివి, చక్కగా అన్నం పెట్టావు, రాత్రి పడుకోవడానికి చోటిచ్చావు, ఉంచుకో, రూపాయిదేముందిలే అన్నాడు. ముచ్చ ఒక 15 రూపాయలైనా చేస్తుంది, ఖరీదు. అదే చేతిలో పెడితే ఆశ్చర్యపోయింది, ఊరిని భలే ఇచ్చాడని. అయితే ఇందులో ఏం జరిగింది, ఈ పెద్దమ్మకు ఒక కొడుకున్నాడు, వాడు మిద్దె మీద పడుకున్నాడు. ఎప్పుడైతే వీడి చెవులు పట్టిలాగది హే 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 అంటోందో చూశాడు. అప్పుడు ఈ ముత్యాలు రాలడాన్ని వాడు చూసేసాడు. చూసేసి ఏం చేశాడు, తెల్లవారుజామునే ఆ గాడిదని తీసుకెళ్ళి వెనకాల కొట్టంలో కట్టేసి, వాళ్ళతో పిచ్చిగాడిది ఉంది దాన్ని తెచ్చి ఇక్కడ కట్టేశాడు. పొద్దున్నే మనవాడు రాఘవులు నిద్రలేచి, అదే కాదు ఈ రాఘవ రొంటిన ఇప్పుడు ఇన్ని ముత్యాలు ఇన్ని రత్నాలు వచ్చినాయి కదా, ఆవిడ కోటి చేతిలో పెట్టాడు, అవి మూట కట్టుకుని రొంటిని పెట్టుకున్నాడు. తెల్లవారుజామున వీడు నిద్రపోతుంటే ఈ రాఘవులు వీడు రొంటి తడివి రొంటిని దాచుకున్న అవి కూడా తీసేసుకున్నాడు. వాడు తీసేసుకుని గాడిదని లోపల కట్టేస్తే ఓ మామూలు గాడిదని తెచ్చి వాకిట్లో కట్టేశాడు. వీడు పొద్దున్నే లేచి గాడిదని తోలుకుని బయలుదేరి వచ్చేసాడు. నాన్న దగ్గర తీసుకొచ్చి, నాన్న నేనేం తెచ్చానో తెలుసా, అద్భుతమైన వస్తువులు తెచ్చాను, దీని చెవులు పుచ్చుకులాగా అన్నాడు. ఆ నాన్న దాని పక్కన నిలబడి చెవులు గట్టిగా పుచ్చుకులాగాడు. లాగేసరికల్లా గాడిద కొళ్ళు మండి వెనకాల ఒక్కటి పెట్టి ఒక్కటి తన్నింది. కాళ్ళెత్తి తన్నేసరికి నాన్న ఇంత దూరాన్ని పడ్డాడు. తెగ తిట్టిపోసాడు, నువ్వు ఉంటేనే తిండి తండగా, ఈ గాడిదంతతోటి తన్నులు తినేలాగా చేసావు, దరిద్రుడా, పో అవతలికి పో అని తెగ తిట్టేశాడు. వీటిని నిర్కాంతపోయాడు. గాడిద ఎట్లా మారిపోయింది, అవగారి వాకిట్లో ముత్యాలు రత్నాలు వేసిందే నోట్లోంచి వదిలింది, మరి పెద్దమ్మ వాకిట్లో కూడా వదిలింది, గాడిద ఎట్లా మారిపోయిందో వాడికి అర్థం కాదు. మారిందన్న విషయం అర్థమైంది. అది ఇది చూడడానికి ఒకేలా ఉన్నాయి, కానీ ఆ గాడిద ఇట్లాంటిది కాదు, అది ముత్యాలు రత్నాలు వదులుతుంది నోట్లోంచి, అది అరిచినప్పుడు వస్తాయి, మామూలుగా అరిస్తే రావు, ఆ చెవులు పుచ్చుకు వెనక లాగితేనే వస్తాయి. ఈ కిటుకు ఎవరికి తెలిసిందో గాడిద ఎట్టా మారిందో తెలియదు. ఇంకేం చేస్తాడు, ఆ గాడిదని నాన్న దగ్గర వదిలిపెట్టి ఏదో బరువులు మోసుకోవటానికి వాడుకోమని ఆ రామికి చెప్పి మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరితే సరే ఒక చోట ఒక ముసలాయన ఏదో పని చేసుకుంటూ కనపడ్డాడు. కనపడితే ఆ ముసలాయన కట్టెపేళ్ళేస్తున్నాడు. నువ్వేం వేస్తావులే, ఇక పడవ దాటిస్తున్నాడు కట్టెపేళ్ళని. నువ్వు ఇవన్నీ కట్టలన్నీ నువ్వెక్కడ మోస్తావు, నేను మోసి పెడతాను, పడవ దాటిస్తానని ఆ పేళ్ళన్నీ కట్టెలు పడవలో పేర్చి ఆ పడవ కొంచెం తోయటానికి సహాయం చేసి పడవ దాటిచ్చి అవన్నీ మోసుకొచ్చి వాళ్ళ వాకిట్లో పెట్టాడు. ముసలాయన అన్నాడు, బోల్డు పనుందిరా నాకు, నువ్వు ఉంటావా అని అడిగాడు. ఉంటావా అని అడిగితే, ఉంటాను తాత, ఏమన్నా పని చేస్తాను, ఇదిగో నా పరిస్థితి ఇది, నాకేమో పెళ్లి చేసుకోవాలి, డబ్బులు కావాలి అంటే సరే ఉండమన్నాడు. సంవత్సరం ఉన్నాడు ముసలాయన దగ్గర. ఏడాది అయిన తర్వాత నేను వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళొస్తానంటే ముసలాయన అన్నాడు, వెళ్ళరారా, ఇదిగో అని చేతిలోంచి ఒక కంచం తీసి చేతిలో పెట్టాడు. అదేమిటి, ఒక కంచు పళ్ళెం. నిర్కాంతిపోయాడు వీడు. డబ్బులు ఇవ్వవా తాత నువ్వు అన్నాడు. అనేసరికి, డబ్బులు ఎందుకురా, నీకు అన్నం కావాలి, ఈ కంచాన్ని పెట్టు, కింద పెట్టి హాస్పిటల్ ఇచ్చి కూర్చో, దాన్ని ఎదురుగుండా ఒక మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాక కంచమా వడ్డించవే అను అన్నాడు. కంచమా వడ్డించవే అనగానే టకటక వీడికి ఇష్టమైన 3 పదార్థాలు 4 పదార్థాలు ఇంత అన్నం వచ్చినాయి. చాలు అనేదాకా వడ్డిస్తుంది అది. ఓహో, వచ్చేస్తూనే ఉంటాయి. ఈ కంచం పుచ్చుకోరా, నువ్వు మంచివాడివి, నాకెంతో సహాయం చేసావు. ఓ ముసలివాడు ఒక బరువు మోస్తుంటే ఆ చేతిలోంచి బరువు తీసుకునే గుణం ఉన్నవాడు చాలా తక్కువ మంది ఉంటారు, ఈ ఊళ్ళో ఎవ్వడికి లేదు, నువ్వు ఒక్కడే గుణవంతుడివి, ఈ కంచం పట్టుకెళ్ళి అన్నాడు. సరే వీడు మళ్ళీ బయలుదేరాడు ఇంటికి. దారిలో మళ్ళీ ఏమైంది, ఏ పెద్దమ్మ ఇంట్లో గాడిదని పోగొట్టుకున్నాడో ఆ పెద్దమ్మ ఇంటి దగ్గరే ఆగాడు. బాగున్నావా నాయనా అని అడిగింది పెద్దమ్మ. సరే బాగున్నాను పెద్దమ్మ, ఊరెళ్ళబోతున్నాను, బయలుదేరి మధ్యదారిలో ఉన్న ఈ పూటకి ఇక్కడ పడుకుంటాను అన్నాడు. అటగే నాయనా పడుకో, ఏం భాగ్యమని, మరి భోజనమో అంది. భోజనం వదిలే పెద్దమ్మ అన్నాడు. ఆశ్చర్యపోయింది, ఏమిట్రా అని. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. వీడేం చేశాడు, ఆవిడ లోపలికి వెళ్ళి తలిపేసుకునేసరికి అరుగు మీద కంచం బయటపెట్టి, కంచమా వడ్డించవే అన్నాడు. కంచం టకటకా వడ్డించేసింది. వీడు తింటా మొదలుపెట్టాడు. వీడు గాడిద కోసం వచ్చాడేమో అని అవతల ఎక్కడో నక్కి ఉన్న పెద్దమ్మ కొడుకు అది చూసేసాడు.
కంచాన్ని కూడా చూశాడు. చూసి ఏం చేశాడు, తెల్లవారుజామున కంచం తీసుకెళ్ళి లోపల పెట్టేసి చక్కగా ఇంకో కంచం తెచ్చి ఇక్కడ పెట్టాడు. వీడి ఇంటికి వెళ్ళాడు మన రాఘవులు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నకు చూపించాడు. నాన్నకు చూపించి కంచం వడ్డిస్తుంది, కంచమా వడ్డించమే అరిచి వచ్చినా సరే అందులో నుంచి ఏమీ రాలే. మాట వినే కంచం కాదు అది. నాన్నమ్మ తెగ తిట్టిపోసాడు. ఏడాది గడిపొచ్చినా నీకు తెలివి పెరగలేదు, బుద్ధి రాలేదు, పనికి మాలిన వస్తువులన్నీ పట్టుకొస్తావు, ఈ దిక్కుమాలిన సొట్టలు పడ్డ కంచం ఎంతమంది ఎంగిల్ చేశారో దీన్ని, ఇది తెచ్చి ఇంట్లో పెడతావా, బయట గిరాటు కొట్టాడు నాన్న. వీడేం చేస్తాడు ఇంకా, సరే మళ్ళీ బయలుదేరాడు. ఇక బయలుదేరితే ఏమైంది, ఒక చోటకి వెళ్ళాడు. వెళ్తే ఒక ఆయన చెట్టు ఏదో కొడుతున్నాడు. చెట్టు కొడుతుంటే వెళ్ళి చూస్తే ఆయన కొంచెం నడి వయసు వాడు. బాబాయ్ నువ్వు ఉండు, నేను కొట్టి పెట్టాలే అని చెప్పి ఆ చెట్టు కొట్టడానికి సహాయం చేశాడు. చేసేసరికల్లా ఆయన అన్నాడు, అబ్బో భలే మంచివాడివిరా, నువ్వు చాలా బలవంతుడివి, సరే దీన్ని పడేసేయని ఆ చెట్టు పడేశారు కిందకి. పడేశాక ఆయన ఏం చేశాడు, ఉండరా వెళ్ళిపోతున్నాడు. ఇతను సహాయం చేసి వెళ్ళిపోతుంటే ఉండరా నాయన అని ఓ చెట్టు మీద నుంచి ఒక కొమ్మ అందుకుని తన చేతిలో ఉన్న కత్తితో దాన్ని అట్లా ఇట్లా చెక్కి కొంచెం వంకి కర్రలాగా చేశాడు. కొంచెం పట్టుకునేందుకు వీలుగా చేతిలో పెట్టాడు. ఏం చేసుకుంటాను ఈ కర్ర అనుకున్నాడు రాఘవులు. అది పట్టుకొని బయలుస్తాను బాబాయ్ అన్నాడు. అనేసరికల్లా ఆగరా అబ్బాయి, ఈ కర్ర ఒట్టి కర్ర కాదు, నువ్వు ఎవరిని కొట్టమంటే వాడిని కొట్టొస్తుంది, మామూలుగా నీకు నడవటానికి తోడు ఉంటుంది, చూడు కావాలంటే అన్నాడు. అనగానే ఓ కర్ర వెళ్ళి గాలిని కొట్టవే అన్నాడు. అనగానే కర్ర రయ్యమని లేచి గాల్లో ఎడాపెడా బాధేసింది. ఆశ్చర్యపడి చాలు అనగానే దిగొచ్చి మళ్ళీ నుంచుంది. ఓహో ఇది బాగానే ఉందనుకున్నాడు. ఇది పుచ్చుకుని ఏమనుకున్నాడు, వీడికి తట్టింది. ఆ ముసలాయనకి చెప్పాడు, ఇట్లా 2 సార్లు 2 వస్తువులు నాకు అందినవి ఇలా పోయినాయి అని. పెద్దమ్మ ఇంట్లో మారకం జరిగి ఉండొచ్చు అని చెప్పాడు ఆయన. పెద్ద ఆయన గమనించి ఆలోచించి చెప్పాడు. అక్కడి నుంచి పెద్దమ్మ గారింటికి వెళ్ళాడు. పెద్దమ్మ బాగున్నావా అని అడిగాడు. ఎవరినైనా నువ్వు అంది పెద్దమ్మ. నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. నేను నిన్ను ఎప్పుడు చూడలేదండి పెద్దమ్మ. వాడు 3వ సారి ఎందుకు వచ్చాడంటే తన వస్తువు కోసం వచ్చాడు అనుకున్నారు వాళ్ళు. ఈ లోపల పెద్దమ్మ కొడుకు వచ్చాడు. ఎప్పుడు చూడలేదే ఇవన్నీ అన్నాడు. మేము ఎప్పుడు చూడలేదంటే అదేం పెద్దమ్మ, గాడితో వచ్చాను మొదటిసారి, కంచంతో వచ్చాను 2వ సారి, నువ్వు చూడలేదంటే అసలు మా ఇంటికి గాడిదని తెచ్చిన వాడినే మేము చూడలేదండి పెద్దమ్మ. సరేలే ఈ కొడుకు అన్నాడు, ఏంటి నువ్వు ఈ అక్కర్లేని మాట్లాడతావు, బయటికి వెళ్ళిపో అన్నాడు. అనగానే మన రాఘవులు ఏం చేశాడు, కర్ర వీళ్ళ సంగతి చూడవే ఓసారి బాదు అన్నాడు. అనగానే కర్రరా ఏమని లేచి ముందు ఆ పెద్దమ్మ కొడుకుని చీత కొట్టేసింది. కుయ్యో మొర్రో అన్నాడు. కింద పడిపోయినా వాడు నిజం చెప్పల. ఎప్పుడైతే ఈ కర్ర నీ పెద్దమ్మ సంగతి చూడు అనగానే ఏ పెద్దమ్మ భరిస్తుంది ఆ దెబ్బల్ని. ఒక్క దెబ్బ పడంగానే బాబు నన్ను కొట్టద్దు నాయన, వదిలే నీ కంచము నీ గాడిదాన్ని మా దగ్గర ఏమన్నా మేము ఇచ్చేసాను, బాగా క్యాష్ చేసుకున్నారు వాళ్ళు. ఆ గాడిదని కంచాన్ని అప్పచెప్పేశారు. ఆ గాడిదని కంచాన్ని పుచ్చుకొని ఈ కర్రని తోడు తీసుకుని మళ్ళా తన ఇంటికి వెళ్ళిపోయాడు. నాన్నకు చెప్పాడు, ఈ గాడిద నుంచి ఇవి వస్తాయి అని ఓ గుప్పెడు ముత్యాలు రత్నాలు ఎత్తి నాన్న చేతిలో పెట్టాడు. నేను ఈ ఊళ్ళో ఉండను, కొడుగ్గా నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను, నేను వేరే ఊళ్ళో ఉంటాను, నా పని నేను చేసుకుంటా, ఏదైనా పొలం కొరుక్కుంటాను, నీతో పాటు నేను ఉండనని చెప్పి రామిని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకుని, కానీ వాడు ఆ గాడిద మీద ఆధారపడి ఉండల, తన పని తను చేసుకున్నాడు. చక్కగా పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకున్నాడు. 1 సారో 2 సార్లు ఆ గాడిద చెవులు పిండి రత్నాలు ముత్యాలు తీసుకున్నాడు. హాయిగా సుఖంగా ఉన్నాడు రామ్తో కలిసి. కథ కంచికి మనమండి.